ఏసీ ప్రాబ్లం ఉన్నదండి. ఏసీ ప్రాబ్లం ఉన్నదంటే కావాలంటే ఒకసారి కస్టమర్ ఉన్నాడు కానీ నేను మాట్లాడినా లేదు అన్నది. మన కన్సల్టెంట్ డీలర్ ఉంటాడు కదా, ఆయనతో నేను మాట్లాడినా, మరి ఏసీ అయితే పని చేస్తలేదు, ఏసీకి ఇట్లా ఖర్చుకి ఇట్లా అంటే రిపేర్ చేసి ఇట్లా మీరే ఇవ్వబడుతుంది ఏందన్నది అంటే ఆయన కూడా ఓకే అన్నాడు. ఏసీ గ్యాస్ నింపించి ఆ పైపులు కూడా చెక్ చేసి ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే ఏసీ గ్యాస్ అయితే నింపిండు. గ్యాస్ నింపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఏసీ కరెక్ట్ వర్క్ అయితే లేదు, ఏసీ ఏం పని చేస్తలేదు. కావాలని చూడండి మీరు, కూల్ అయితే లేదు, ఇది కూల్ అయితే లేదు. కూల్ కాకపోయినాక ఏంటిది అంటే వేరే మెకానిక్ కాడ చూపెడితే గ్యాస్ లీకేజ్ అవుతుంది, మొత్తం గ్యాస్ పైపులు మొత్తం చెక్ చేయబడుతుంది అన్నాక తర్వాత ఈ డీలర్కి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు వచ్చి ఒకసారి మా దగ్గర ఒక మెకానిక్ ఉన్నాడు, ఆయన దగ్గర చెక్ చేయమన్నాక ఇప్పుడు మేము వెళ్తాను అన్న. నేను నీకు చెప్పినా లేదా ఏసీ ప్రాబ్లం ఉన్నదని? పోయిన వెంటనే చూసినప్పుడే చెప్పి ఏసీ ప్రాబ్లం ఉన్నదని ఏసీ చేయించబడుతుంది. డీలర్ ఆల్రెడీ చెప్పినాము, ఆయన కూడా ఒప్పుకున్నాడు ఏసీ ప్రాబ్లం ఉంటే నేను చేపిస్తానని. మాకు నిన్న ఏసీ రిప్పించాడు కానీ 2 రోజులేమో యూజ్ అయింది. తర్వాత ఏసీ గ్యాస్ రిప్పించాడు. తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవ్వట్లేదు, ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన అన్నాడు ఓకే మీరు తీసుకురండి నేను చేయిస్తానని చెప్పి మా దగ్గర ఖర్చు అంటే వాళ్ళ దగ్గర ఖర్చు ఆయనదే ఓన్గా పెట్టి చేయిస్తానని చెప్పిండు అన్నట్టు. అందుకే ఎప్పుడైనా అంట సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకునేటప్పుడు ఒక తెలిసిన వ్యక్తిని తీసుకుపోండి. అంటే కార్ల గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తిని అయితే ఖచ్చితంగా తీసుకొని పోండి. ఎందుకంటే ఆ మనిషిని పిలిస్తే ఒక 2-3 వేలు చాలా ఏదో ఒక 5,000 ఖర్చు అయితే కావచ్చు. కాకపోతే బండి గిట్ట ఏదైనా రిపేర్ అయిందా అనుకో 1,000 నుంచి 1,00,000 ఖర్చు అయ్యే ఇది ఉంటుంది అన్నట్టు. అందుకే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అందుకే ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని అయితే తీసుకెళ్ళండి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు.